అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజు వ్లాగ్స్. ఈరోజు వీడియో నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళ కోసం అండి. మరి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మన ఫేవరెట్ మటన్ బిర్యానీ. మరి బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి. అందుకే అందరి కోసం ఈరోజు మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. నేను చెప్పినట్లుగా చేయండి. బిర్యానీ మంచి టెక్స్చర్ రావడమే కాదండి, రైస్ కానీ మటన్ కానీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మరి లేట్ చేయకుండా ఈ స్పైసీ మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో త్వరగా చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇది నేను కేజీ దాకా తీసుకున్నానండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కేజీ మటన్కి సరిపడా చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అయిపోవచ్చు. ఫస్ట్ ఈ మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 స్పూన్లు వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా 2 టీ స్పూన్లు, మటన్ మసాలా 2 టీ స్పూన్లు వేసుకోండి. అలాగే బిర్యానీ మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 5 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలి. అదేవిధంగా కారం 7 స్పూన్ల దాకా వేసుకొని చివరగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. అంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో కదుపుకోండి. మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. టైం లేదు అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఈ రైస్ నేను 4.5 కప్స్ తీసుకున్నాను. నేను బాస్మతి రైస్ వాడుతున్నాను. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళ చొప్పున పోసి 1 గంట లేదా అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ మంచి కలర్లోకి టర్న్ అయ్యాయి కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతో కదుపుకొని 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఇందులోంచి ఆయిల్ పైకి తేలే వరకు విజిల్ పెట్టకుండా ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకొని అలాగే మీ టేస్ట్కు తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. చివరగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ సెమీ సాలిడ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టుకోండి. ఇక్కడ మటన్ పూర్తిగా ఉడికిపోవాలండి, అంతవరకు విజిల్స్ రానివ్వండి. మరొక వైపు రైస్ బాయిల్ చేసుకుందాము. నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా ఒక బిర్యానీ పాట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 4.5 టీ స్పూన్ల సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే మీ దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకోండి. అంటే బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ వేసుకొని ఒకసారి కదుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి బాయిల్ చేసుకోండి రైస్ని. ఇక్కడ రైస్ పూర్తిగా ఉడికిపోకూడదండి, 75 to 80% ఉడికిపోవాలి. అంటే వేళ్ళ మధ్య రైస్ అనేది బ్రేక్ అవ్వాలన్నమాట, అంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్టెయినర్లో వేసుకొని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకొని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న వాటర్ని పడేయకండి, తర్వాత యూస్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత బిర్యానీ పాట్లోకి లేయర్స్గా వేసుకోవాలి. చూడండి, నేను బిర్యానీ పాట్లోకి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. దీనివల్ల రైస్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది.
చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ కింద రైస్ వేసుకుతున్నాను. ఈ రైస్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ లేయర్ కింద ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోండి. పాట్ అంతా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ కింద మరొకసారి రైస్ వేసుకోండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ కింద కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఆ తర్వాత దీనిపైన మటన్ని వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన రైస్ అలాగే మటన్ని మధ్య మధ్యలో కొత్తిమీర వేసుకుంటూ లేయర్స్ కింద వేసేసుకోవటమే. అంతా వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే నెయ్యి కూడా ఒక 4 స్పూన్లు వేసుకోండి. చివరగా మనం రైస్ ఫిల్టర్ చేసినప్పుడు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో కుంకుమ పువ్వు లేదంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని పైన వేసేసుకోండి. అంతేనండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు అలాగే వదిలేసేయండి. ఈ మటన్లో ఉండే గ్రేవీ అంతా రైస్కి పట్టేసుకొని బాగా దమ్ అయిపోతుంది. సో చూసారు కదండి, పెరుగు చట్నీ చేసుకొని మటన్ గ్రేవీతో అలాగే ఆనియన్స్ లెమన్స్తో సర్వ్ చేసుకుంటే ఈ బిర్యానీ అద్దరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సూపర్ టేస్టీ అలాగే స్పైసీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.